కచ్చ రాస్తే అంటే అక్కడ ఉన్న ప్రకృతితో మమేకమై జంతువులు పశువులతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈమ పక్షి ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక పెద్ద ఎగరలేని పక్షి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పక్షిగా దీనికి గుర్తింపు ఉంది. మొదటి పక్షి ఆస్ట్రిచ్ మనందరికీ తెలిసింది. ఇవి సుమారు 6 అడుగులు ఎత్తు ఉండి 45 నుండి 60 కేజీల బరువు ఉంటాయి. వీటికి పొడబాటు మెడ, బలమైన కాళ్ళు మరియు దట్టమైన ఈకలు ఉంటాయి. ఈమ పక్షి చేసే శబ్దం విన్నాం. ఇవి చాలా వేగంగా పరిగెత్తుతాయట. వీటి ఆయుర్దాయం సుమారు 25 నుండి 30 సంవత్సరాలు. ఇక దాని ప్రక్కనే ఇదిగో ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి ఉంది. నిప్పుకోడి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత బరువైన పక్షి. ఇవి సుమారు 6 అడుగుల నుంచి 9 అడుగుల వరకు పెరుగుతాయి. గాలిలో ఎగరలేవు, కానీ భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షి ఇది. ఇవి గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. ఇవి ప్రధానంగా ఆఫ్రికా ఖండంలోని ఎడారులోను మరియు సవన్నా ప్రాంతాలలో కనిపిస్తాయి. చాలా మంది ఈమ పక్షి నిప్పుకోడికి తేడా లేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే నిప్పుకోడి చూస్తే ఆఫ్రికాలో ఉంటుంది, ఈమ పక్షి ఆస్ట్రేలియాలో. అలాగే నిప్పుకోడి 9 అడుగులు ఎత్తు వరకు ఉంటుంది. అలాగే ఈమ పక్షి 6 అడుగులు మాత్రమే పెరుగుతుంది. నిప్పుకోడి ప్రతి పాదానికి 2 వేలు మాత్రమే ఉంటాయి. వచ్చి ఈమ పక్షి పాదానికి ప్రతి 3 వేళ్ళు ఉంటాయన్నమాట. ఆస్ట్రిచ్ చేసే శబ్దం విన్నాం. ఇక భూమి మీద ఉన్న అన్ని భూచర జీవులలోనూ నిప్పుకోడికి అతి పెద్ద కళ్ళు ఉంటాయి. నిప్పుకోళ్లు సుమారు 25,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో కూడా ఉండేవని పరిశోధనలో తేలింది. కానీ ప్రస్తుతం అవి మన దేశంలో సహసిద్ధంగా కనిపించట్లేదు. ఈ ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి, ఈమ పక్షి గుడ్లు అనమాట. నిప్పుకోడి గుడ్లు క్రీమ్ రంగులో అతి పెద్దవిగా ఉంటాయి. ఈమ పక్షి గుడ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నిప్పుకోడి ఈకలను అలంకరణకు, చర్మాన్ని ఖరీదైన వస్తువుల తయారీకి మరియు మాంసాన్ని ఆహారంగా ఉపయోగిస్తారు. కుందేలు పిల్లల్ని చూస్తుంటే అవి చాలా క్యూట్ గా ఉండి ఎంతో ముద్దొస్తాయి కదా. కానీ వాటిని ఎత్తుకున్నామని చూస్తుంటే మన దగ్గరికి రానే రావు, అసలు పరిగెత్తేస్తాయి అంత స్పీడ్ గా. కానీ ఆ అవకాశం నాకు ఇక్కడ కచ్చెరాస్తేలో దొరికింది. కుందేళ్లు ప్రధానంగా గడ్డి, ఆకులు మరియు పచ్చి మొక్కలను తింటాయి. వాటి దంతాలు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి పళ్ళను అదుపులో ఉంచుకోవడానికి ఇవి నిరంతరం పీచు పదార్థాలను నములుతూ ఉంటాయి. కుందేళ్లు తమ ఆహారాన్ని జీర్ణం చేసుకునే విధానంలో ప్రత్యేకత ఉంది. అదేంటంటే సెకోట్రోప్స్ అని పిలువబడే ఒక రకమైన విసర్జితాన్ని తిరిగి తింటాయి. దీనివల్ల వాటికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అందుతాయట. కుందేళ్లు చాలా సంతోషంగా ఉన్నప్పుడు గాలిలోకి ఎగిరి శరీరాన్ని తిప్పి కాళ్ళని విసిరి గెంజుతాయి. దీనికి డింకీ అని పిలుస్తారు. కుందేళ్లు వేగంగా పరిగెత్తగలవు. ప్రమాదం ఎదురైనప్పుడు దిశలను మార్చుకుంటూ జిగ్జాగ్ కదలికలతో శత్రువుల నుండి తప్పించుకుంటాయి. కుందేళ్లు ప్రధానంగా మాంసం కొరకు మరియు ఉన్ని కొరకు పెంచుతారు. ముఖ్యంగా అంగోరా జాతి కుందేళ్లు మనకి ఎక్కువ ఉన్నిస్తాయి అన్నమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి.